అప్పుడు ఆ రాక్షసుడు ఏమనివాడంటే ఆ పెట్టని కాదు వాటిని వదిలేరా బాబు నేను చచ్చిపోతున్నాను అని చెప్తూ మనం చూసాం కదా పాత సినిమాలో కొన్ని. అంటే ఏంటంటే వాళ్ళ ప్రాణం అలాంటి ఒక పురుగులోనో ఒక పెట్టలోనో ఒక జంతువులోనో లేకపోతే ఒక చిన్న చిలకలోనో అలాగా వాళ్ళు పెట్టుకునేవారు. దీనికి ఒక పేరు ఉందర్రా, సొరకాయ ప్రవేశం అనేది అంటారు. సొరకాయ ఏదో ఉంది, సొరకాయ ప్రవేశం అంటారు. అంటే మన ప్రాణం ఇంకొక దాంట్లోకి ఒక జీవిలోకి పంపించడం. ఇది కూడా ఎప్పుడో పాత సినిమాలు చూసినప్పుడు చెప్తాను. ఇప్పుడు అలాంటివి ఉంటే అలాంటివి కూడా చేసేస్తారు. మనిషి అన్నీ చేసేయాలని చూస్తున్నాడు ఇప్పుడే. ఏమనంటే ఈ ఆలుండి రేపు పోయేవాళ్ళం, ఇవాళ 1వ రోజు అంట, రేపు 2వ రోజు అంట, తర్వాత 3వ రోజు అలాగే వస్తుంది. చచ్చాక రోజులు అలాగే వస్తాయి. నీకోసం రోజులు ఆగుతాయి ఇటు. సూర్యుడు చంద్రుడు ఆగిపోతాడా నీకోసం వాళ్ళు బాధపడుతూ దుఃఖిస్తూ ఉంటారా? కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, అలాగా బుట్ట పుసరికాయ పగులును అంటే చెప్పాను కదా, ఆ కాయలో ఉత్త గాలి ఉంటుంది. అంటే ప్రాణము పువ్వును మెడత బరువుగా ఉండాలంటే ప్రాణము బరువును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి తీసుకున్న సబ్జెక్ట్ ఏంటి, చెప్తున్న విధానం ఏంటి, ఎందుకు చెప్తుంది, ఎక్కడి నుంచి ఎట్లకి వెళ్ళిందని మీరు అనుకుంటున్నారేమో. నిజమే, దాని విషయం ఇప్పుడు క్లారిటీ ఇస్తాను. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమనుందంటే దుర్దినములు రాకముందే ఇప్పుడు వాటి అందు నాకు సంతోషం లేదు, వాన కురిసెను. అదే ఇంక ఇవన్నీ కూడా ఇలాగా రాయబడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏమనుందంటే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని. ఎప్పుడు తెచ్చుకోవాలి? నీ బాల్య దినమందే తెచ్చుకోవాలి. ఎప్పుడు తెచ్చుకోవాలంట? నీ బాల్య దినమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని. రోజులు చెడ్డవి, దినములు చెడ్డగా ఉన్నవి కాబట్టి మీరు సమయమును పోనిచ్చుకోకుండా వినియోగించుకోండి. అదే మాట ఇక్కడ. దుర్దినములు రాకముందే, చెడ్డ రోజులు రాకముందే, చెడ్డ రోజులు రాకముందే అని వీళ్ళు రాసినప్పుడు మంచి రోజుల్లో ఉన్నారు. ఇప్పుడు చదువుతున్న మనము చెడ్డ రోజుల్లోకి వచ్చేసాం. చెడు రోజులు కాదు, భయంకరమైన రోజులు. వీళ్ళు రాసినప్పుడు ఎందుకు రాశారంటే అప్పుడు రోజులు మంచి, అప్పుడు వాళ్ళు మంచారు. ఇప్పుడు మనం చదువుతున్న మనము చెడ్డ రోజులు వచ్చేసి చెడ్డ రోజుల్లోనే బ్రతుకుతున్నాం, చెడ్డ రోజుల్లోనే జీవిస్తూ ఉంటున్నాం. దీనికి ముందు పైన ఇంకో మాట చదువుతాను చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా. 11:9 యవనుడా నీ యవన కాలమందు సంతుష్టిగా ఉండము, నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తింపుము. అయితే వీటన్నిటి బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులములను తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదివిన రీతిలో ఉంది కదా, యవనుడా నీ యవన కాలమందు నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. ఇప్పుడు సరైన మాటకు వచ్చాం మనం. నీ బాల్య దినమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. మన స్మరణకు గుర్తు తెచ్చుకోవాలి. పదే 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 పురుషులు అంటారు కదా, ఒక పోస్ పట్టుకొని ఇలాగ ఒక ఏంటిది మంత్రదండవా కాదు, అది జపమాల పట్టుకొని వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. అంటే స్మరణ. ఇంకా ఆ పోస్కి గ్యాప్ ఉండదు. ఆ పోస్కి అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గ్యాప్ ఉండదు కదా పోసలకి. అంటే మళ్ళీ ఇలా అనగానే ఇంకో పోసు వచ్చేది, ఇలా అనగానే ఇంకో పోసు వచ్చేది, ఇలా అనగానే ఇంకో అంటే వాళ్ళు కనీసం ఒక గాలికి కూడా అక్కడ అవకాశం లేకుండా దేవుని భక్తులు అలాగుండి వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళు పూసల దండ చేతులు ఎట్టుకుంటారని నేను అనుకుంటున్నాను, నాకు తెలీదు. అంటే వాళ్ళు గ్యాప్ లేకుండా వాళ్ళ దేవుళ్ళు నిమగ్నమైపోతూ ఉంటారు, జపం చేస్తూ ఉంటారు, స్మరణ చేస్తూ ఉంటారు. ఇక దేవుడు నామమే ఉచ్చరిస్తూ అంటే పదే 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 దేవుని యొక్క నామాన్ని వాళ్ళు పలుకుతూ వాళ్ళు భగవంతుల్లో లీనమైపోతారు. ఇంకా అంతే, భగవంతులు వాళ్ళు ఏమవుతారంటే లీనమైపోతారు. ఇంకా కాబట్టి ఇక ఏది మనకి చెవును పడకూడదు, కళ్ళ పడకూడదు, ఏం చేయకూడదని పంచేంద్రియాల మీద కూడా నిగ్రహంగా ఉండాలని చెప్పి వాళ్ళు గ్యాప్ లేకుండా ఒక పూసల దండతోటి దేవుణ్ణి స్మరణ చేస్తారు. స్మరణ అనగా పదే 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 తలంచుకోవడం. అనగా నీ బాల్య దినమందే నీ సృష్టికర్తలు స్మరణకు తెచ్చుకోనమంటే నీ తల్లిదండ్రులు నీ పిల్లలకి మన పిల్లలకి మన జనరేషన్కి మనం ఏం నేర్పాలంటే దేవుని విషయం ప్రతి విషయం అన్నీ నేర్పాలి. ఎక్కువగా దేవుని గుర్తు చేసుకోమని నేర్పాలి. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు
భార్యలు సపోర్ట్గా ఉండరు, వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు భర్తలు సపోర్ట్గా ఉండరు, పిల్లలు వెళ్ళినప్పుడు సపోర్ట్గా ఉండరు. 24 గంటలు 24 అవర్స్ కూడా నిన్ను కాపాడవలసింది నీ దేవుడే. కాబట్టి నీ హృదయంలో నీ తలంపుల్లో ఎక్కువగా దేవుని యొక్క భక్తి కలిగి ఉంటే గనక నువ్వెప్పుడు ఎక్కడికెళ్ళి దేవునితోటి ప్రయాణం చేసుకుంటూ దేవుని యొక్క నామస్మరణ చేసుకుంటూనే ఉంటావు. లేదంటే ఆ దిక్కుమాల మాటలు, ఈ దిక్కుమాల మాటలు, ఆ చండాల మాటలు, ఈ చండాల మాటలు, ఈ టీవీలు, ఆ టీవీలు అన్నీ కూడా మధ్య మధ్యలో టీవీలు అన్నీ ఎక్కువైపోతూ ఉంటుంటాయి. దేవుని యొక్క స్తుతినామం తక్కువ, దేవుని యొక్క స్మరణామం తక్కువ తప్ప ఈ యొక్క నామాలు ఎక్కువైపోతూ ఉంటాయి. అందరి కోసం చెప్పుకుంటాం తప్ప దేవుని స్మరించడానికి ఇష్టపడ. నీ బాల్యదిన మంది నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోను అంటే జ్ఞాపకానికి తెచ్చుకో. ఆ చిన్న వయసులో జ్ఞాపకం ఎక్కడ తెచ్చుకుంటావు? ఎటుంటే బుడుబుడు బుడుబుడు అని పరిగెట్టేస్తూ ఉంటారు పిల్లలు. వాళ్ళు ఏం చేయాలి? మనకి నీ చిన్నప్పుడే నీ పిల్లలకి బెత్తం వాడు, కర్ర బెత్తం కాదు, కర్ర బెత్తం ఈ రోజుల్లో ఎక్కువగా వాడాలి మన పిల్లలకి. ఈ రోజుల్లో ఈ జనరేషన్లో కర్ర బెత్తం కానీ బెల్ట్ కనుక వాడకపోతే రేపొద్దున వాళ్ళ మీద మనం కత్తులు ఉపయోగించాల్సి వస్తుంది, లేదా వాళ్ళు మీ మీద కత్తులు ఉపయోగించాల్సి వస్తుంది. ఇప్పుడు కర్రతో చెప్పలేని భయం రేపొద్దున కత్తులతో చెప్పుకోవాలి. ఏమో ఆడది అడ్డు అవ్వచ్చు, లేదు భరించలేక తల్లిదండ్రులు అవ్వచ్చు, లేకపోతే ఏదో తక్కువైందని ఏళ్ళు అవ్వచ్చు, మాకేదో రాయిట్లేదని ఏళ్ళు అవ్వచ్చు. నేను అందరిని అనట్లేదు. సమాజంలో సొసైటీలో ఈ కన్నట్లు మనం చూస్తున్నాం కాబట్టి ఆ యొక్క మైండ్ సెట్ కలిగి ఉన్న వాళ్ళని మనం చూస్తున్నాం కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాం. అవే మా పిల్లలు అట్టలు కాదు, అవే మా తండ్రి దగ్గర మేము ప్రాణాలు పెట్టేస్తాం. నా పిల్లోడా తల్లిదండ్రులు ఎదురు నోరెత్తారు. ఇప్పుడు బాగానే ఉంటాయి. రోజులు ఎలా మారుతాయో, పరిస్థితులు ఎలా ఉంటాయో ఎవరు మంచిదే కదా పిల్లల తల్లిదండ్రులు పడ్డం దేవుడిచ్చిన ఆశీర్వాదం. వాళ్ళు కూడా వీళ్ళ నీడలో ఉండడం వీళ్ళకి ధన్యకారం. అటు ఇటు కూడా ఉంటూ ఉండాలి, మంచిది, బాగుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకటైతే మనం క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి, బెత్తం ఎక్కువ వాడాలి. మాట వినని పిల్లలకి వాక్యం అనే బెత్తం కూడా మనం ఎక్కువగా వాడాలి. నీ పాదములకు వాక్యము దీపమును, నీ జీవితమునకు వెలుగునై ఉన్నదిరా బాబు. నువ్వు దేవుని వదలకమ్మా, నువ్వు దేవుని వదలకయ్యా అని చిన్నతనంలో మన పిల్లలకి దేవుళ్ళు నేర్పించిన ఆ యొక్క సండే స్కూల్ యొక్క అనుభూతి, ఆ యొక్క సండే స్కూల్ యొక్క ప్రిఫరెన్స్, తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత స్కూల్లో టీచర్ వర్క్ ఏమిచ్చింది, హోంవర్క్ ఏమిచ్చింది, ఆ వర్క్ ఏమిచ్చింది, ఈ వర్క్ ఇచ్చిందని స్కూల్ నుంచి రాగానే మళ్ళీ రుద్దిచ్చేస్తూ ఉంటాం మన పిల్లల చేత. ఆ పలకో బల్పమో లేకపోతే స్లేట్ మీద దేని మీద ఆ చిన్న చిన్న బుక్కుల మీద రాయించేస్తూ ఉంటాం. అదే శ్రద్ధ దేవుడి విషయంలో కూడా తీసుకోండి. పిల్లల పట్ల బైబిల్ కూడా ఒక సబ్జెక్ట్ అని నేర్పించండి. ఓ 10 నిమిషాలు కూర్చోబెట్టండి, చెప్పండి, వినిపించండి. సండే స్కూల్కి ఎక్కువగా పంపిస్తూ ఉండండి. ఈ కథలు అక్కడ మనకి పిల్లలకి వినిపిస్తూ ఉంటారు. నేను ఎక్కువగా చెప్పేదాన్ని చిన్నప్పుడు, ఇప్పుడు కథలే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాల్యదిన మంది స్మరణకు తెచ్చుకున్నట్టు పిల్లలకు మనం ఎక్కువగా భక్తిలో తప్పిది ఇవ్వాలి. ఆ తర్వాత పెద్ద ఎదిగిన తర్వాత వాడు తప్పుకుపోమన్నా తప్పుకుపోడు. బాలుడు నడవవలసిన త్రోవను వాడు నీవు నడుపు. చిన్న మొక్క ఎలా వంచాలంటే ఎలా వంగిపోతుంది. పెద్ద బాణను వంచాలంటే కత్తితో నరకాల్సి వస్తుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఇంకొక చాట గొయ్యి తవ్వి పాతితే అది మొలుస్తుందా? అది మొలుస్తుందా? అదే మొలిసిన దాన్ని చిన్ని రొబ్బ తీసి విరిపి ఇంకొక చోట దాన్ని పాతిన అంటు కట్టిన అంటే ఆ యొక్క సారాలు ఉన్న మొక్కలే అన్నీ కాదు. అలాగే మర్రి చెట్టు కూడా, మర్రి చెట్టు ఇంకా దాని ఏగానే అలా వచ్చేస్తుంటాయి, పాక్కుంటూ వెళ్ళిపోతుంది. దాని గుణం అలాంటిది. అలాగ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిలో మనము ఉన్నామని అనేది మనం చూసుకుంటూ ఉండాలి, ఆ రీతిలో పెంచాలి. అందుకే యవనుడా, నీ యవన కాలం ముందు తినుము తాగుము, ఏదంటే మంచిది. కానీ నువ్వు చేస్తున్నది మంచిదో చెడుదో నువ్వు ఆలోచించుకో. తాగమన్నాం కదా అని ఏది పడితే అది తాగేసి, తినమన్నాం కదా అని ఏది పడితే అది తినేసి, తిరగమన్నాం కదా అని ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేసి ఆరోగ్యం పాడైపోతుంది. రాకూడని జబ్బులు వచ్చేస్తూ ఉంటాయి. నువ్వు అందంగా ఉన్నావు, ఆరోగ్యంగా ఉన్నావు అని చెప్పి నీ విషయంలో నలుగురు ఏదన్నా అనుకుంటే అనుకోవడం వాళ్ళకి అలవాటు. ఎందుకంటే నీచపు మనుషులు, నీచపు మెంటాలిటీయే ఉంటుంది. మనల్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ ఉండాలి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. తాగుబోతులు ఎక్కువ ఉంటే చెప్తారు, తల్లిదండ్రులు, భార్య చెప్తారు, తాకయ్య ఆరోగ్యం పాడైపోద్ది. తర్వాత వాళ్ళు స్టేజ్ దాటిపోయాక డాక్టర్లు చెప్పినా కూడా వినరు. ఎందుకంటే వీళ్ళు దానికి బాగా బానిసలు అయిపోయారు, బాగా లోబడిపోయారు. ఇంకా ఉండలేరు, ఇంకా అలా పడిపోతూ ఉంటారు. ఎందుకంటే దానికి బాగా సరెండర్ అయిపోయారు.
కొన్ని కొన్ని వీక్నెస్ ఉంటాయి. అది డబ్బు అవ్వచ్చు. డబ్బు వీక్నెస్ అందరికి ఉండాలి. అప్పులు తప్పులు చేయడం కాదు, సంపాదించే విషయంలో ఉండాలి పట్టుదల. అది లేకపోతే ఎవరో బ్రతకలేరు. అదే దేవుడిచ్చిన జీవనోపాధి. కష్టించమని దేవుడు చెప్పాడు. కష్టపడి నీ వయసులో ఉండగట్టి రూపాయి సంపాదించడానికి మంచిగానే కష్టపడి, అది 10 రూపాయలు వచ్చినా చాలు. తక్కువగా కొద్ది రూపాయలు వచ్చినా చాలు. అక్రమంగా అన్యంగా ఎక్కువ వచ్చే కన్నా కొద్దిగా వచ్చిన దాంట్లో ఆ బైబిల్లో మాట ఉంటుంది, సామెతల్లో. మర్చిపోయాను, అది కూడా మర్చిపోయాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యవ్వన కాలం మీద మనకి లేవి కండలు ఉంటుంది. ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఏమి తాగాలి, ఏమి తాగకూడదు. దేవుని బిడ్డలారా, ఆ రీతిలోనే ఏది పడితే తినేసి, ఏది పడితే తాగేసి, ఏది పడితే అలా విచ్చలవిడితనంగా ఉండాలని మనం అనుకోవచ్చు, తప్పులేదు. కానీ విచ్చలవిడితనంగా ఉండేటప్పుడు అది కరెక్టా కాదా, ఎంతవరకు దాని విషయంలో మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని అనుకోవచ్చు. విచ్చలవిడితనంగా ఉండడం అని అంటే కనుక మనం సంపాదించిన సంపాదనలో మన కుటుంబానికి మన ఫ్యామిలీకి కావాల్సినట్టుగా మనం కొంచెం లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు. మరీ ఎక్కువగా కాకుండా, అది వేస్ట్ చేయకుండా దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగిస్తే మనకి సరిపోద్ది. కాబట్టి ప్రియమైన దేని బిడ్డలారా, ఇక్కడ ఏమన్నారంటే లేవీలో చెప్పాను కదా, తినేదేది, తాగేదేది, తినకూడదేది, తినవలసినవేవి. ఇందులో కొంచెం మనం గైడెన్స్ పాటించి అన్నీ చేసుకొని ఇది చేస్తుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే మన ఆరోగ్యాలు బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. కాబట్టి ఒక బాల్య దినం కోసం, ఒక యవ్వన దినం కోసం, ఒక ప్రతి దానికోసం దేవుడు ఇక్కడ చక్కగా హెచ్చరించి చెప్పి తర్వాత చెప్తున్నాడు. చూసారా ఏం చెప్తున్నాడు? అదే బుడ్డ బుసరకాయ పగులనని, మిడత బరువుగా ఉండునని, బాదము వృక్షము పువ్వునని, తర్వాత ఇంకేటది తెరగట్ట రాళ్ళదు అని తగ్గిపోవునని, కిటికీలు గుండా చూచువారు కానలేక ఉందురని, ఇలాగ కొన్ని గైడెన్స్ మనకి ఇక్కడ ఎందుకు ఇవ్వబడిందంటే, మరి ముఖ్యంగా బలిష్ఠులు వంకుదురు అని కూడా ఎందుకు ఇవ్వబడిందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, విషయం ఏంటంటే నువ్వు ఏది చెయ్యాలనుకున్నా వృద్ధాప్యంలో చేయలేవు. నువ్వు ఏది చేయాలనుకున్నా బాల్య దినమంది చేయలేవు. బాల్య దినములో తల్లిదండ్రుల యొక్క హ్యాండ్ ఓవర్లో మనం ఉంటాం. వాళ్ళు ఏమీ చేయనివ్వరు, ఏమీ తెలియదు. వెళ్ళామా, స్కూల్కి వెళ్ళామా, వచ్చామా, భోజనం పెట్టారు, ఇంకా అంతవరకు అలాగ నడుస్తుంటారు టీనేజ్ వయసు వచ్చేదాకా. ఒక్కలంటే ఒక స్త్రీకి కానీ ఒక పురుషుడికి కానీ పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్, వాళ్ళ జీవితంలో వాళ్ళు జీవిస్తున్నప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం బట్టి ఉంటుంది. లేదా తల్లిదండ్రులు కొంచెం గైడెన్స్ ఇచ్చిన దాన్ని బట్టి ఆ యొక్క తల్లిదండ్రులు ఏమై ఉన్నారో పిల్లలకి అది నేర్పించాలనుకుంటారు. లేదంటే వాళ్ళ ఇష్ట ప్రకారం ఏదైనా చదివిస్తారు. లేదు అంటే నేను ఊరి మీద తిరుగుతాను అంటే ఇక భరించలేక వదిలేసి తిరగండిరా బాబు అంటారు. కొంతమంది అంటే ఏ తల్లిదండ్రులు అలా చెప్పరు. ఎందుకు అలా జరుగుతుందంటే వీళ్ళ భరించలేక వీళ్ళ సోదా. కాబట్టి ఇలాగా వృద్ధాప్యంలో కసలా చేయలేం. ఈ వృద్ధుల్ని ఒక చోట కూర్చోబెట్టి పిల్లలకి పెట్టినట్టు మనమే భోజనం పెట్టి, మనమే వాళ్ళ యొక్క కాలక్రమేపాలన్నీ చూసి, మనమే వాళ్ళకి మంచి చెడ్డలు చూడాలంటే తల్లి పసిపిల్లని ఎలా చూస్తుందో మనం కూడా ఆ వృద్ధుల్ని అలా చూడాలని అర్థం. ఇప్పుడు తల్లి పసిపిల్లల మీద తీసుకున్నంత బాధ్యత, నీ కడుపులోంచి వచ్చిన బిడ్డల మీద నువ్వు తీసుకున్నంత బాధ్యత వాళ్ళు నీ తల్లిదండ్రులు అయినప్పటికీ, నీ అత్తమామ అయినప్పటికీ ఎప్పటికీ తీసుకో. ఒక పక్కన పడేసావా, ముద్ద పడేసావా, ఒకవేళ డబ్బు ఉంటే ఓల్డేజ్ హోమ్లో పడేసావా. ఇప్పుడు ఇదే ట్రెండ్ జరుగుతుంది, ఇంకా అంతమించి ఏం జరగట్లేదు. ఎందుకంటే అక్రమం విస్తరించుట చేత అనేకులలో ప్రేమ చల్లారిపోయి, నీకు ఇలాగ అర్థమైందా, తెల్లారులెత్తి మేము జాబ్కి వెళ్ళాలి, లేకపోతే మాకు పోషణ జరగదు, తెల్లారులైతే కూలి పనికి వెళ్ళాలి, లేకపోతే మాకు జరగదు. వీళ్ళు ఎవరు చూస్తారు, ఎక్కడ చూస్తారు? అది కూడా ఒక రీజనే. ఒక టైంలో ఇప్పుడు భర్త భార్య కష్టపడి పని చేస్తున్నా కూడా ఏంటది రన్ అవ్వట్లేదు. ఫ్యామిలీ రన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఖర్చులు ఎక్కువైపోయాయి, ఆదాయం తక్కువైపోయింది. ఒకప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, గుప్పుట్లో డబ్బులు పట్టుకెళ్ళి బొట్ట నిండా సరుకులు కొనుక్కొని వచ్చారు. ఇప్పుడు బొట్ట నిండా డబ్బులు పట్టుకెళ్ళి గుప్పుడుతోటి సరుకులు తెచ్చుకుంటున్నారు. అంటే ఈ యొక్క ఖర్చులు, సొసైటీ, ప్రపంచం ఏ రీతిలో ప్రతిదీ హై కాస్ట్ ఎలా మారిపోయిందో అన్నీ అలాగైపోయాయి. ఇంట్లో ప్రతి ఐటెం ఉండాలి, కిచెన్లో ప్రతి ఐటెం ఉండాలి, బెడ్రూమ్లో ప్రతి ఐటెం, ఏ గదికి సంబంధించిన మెటీరియల్స్ అక్కడ ఉండాలి. బయటకు వెళ్తే కొన్ని వెహికల్స్ ఉండాలి. అది 4 వీలర్ అవ్వచ్చు, 2 వీలర్ అవ్వచ్చు, ఏదో వీలర్. ఇలాగా మనం తీసుకొని ఆలోచనలు కూడా మనకి ఖర్చులు ఎక్కువ.